గుడివాడలో సవాళ్లు రీసౌండ్ ఇచ్చాయి. చంద్రబాబు సభకు 5,000 మంది వస్తే గొప్ప అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేయగా ధీటుగా స్పందించారు టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. ఇద్దరి మాట ఇప్పుడు చూద్దాం. అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు. ఇప్పుడు లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు. దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబులు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి. గుడివాడ చూడండి, పెద్ద ఆయన చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి? నాని ఒండె వణుకుతుంది. ఆల్రెడీ మన సత్తా ఏంటో ఇవాళ చూపించాం. పొద్దున మన అన్న నందమూరి తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు. చేపించడానికి ట్రై చేశాడు. 30 మంది అక్కడ ఉంది. 30 మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుతారా పోలీసులు? ఎంత ట్రై చేశారు. 5,000 వస్తే గొప్ప నీళ్ళు తోడుచుకోమని వచ్చి కళ్ళు తిరిగి